నేనున్నది అప్పర్ లేక్ దగ్గర. 2:27. వెదర్ చాలా కూల్గా బాగుంది. అండ్ ఐ కెన్ సీ కొందరు అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు. బట్ ఈరోజు ఆరుషి అంత దూరం వెళ్ళిన తర్వాత ఐ థాట్ ఆఫ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది ఇన్స్టిట్యూషన్. ఇట్ వాజ్ మై ఫూలిష్ డెసిషన్. బట్ దెర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్ డెసిషన్ అండ్ డాక్యుమెంటరీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అనుకున్న రోజు వెళ్ళినా కూడా నాకు ఒక ఫ్రెష్నెస్ అనేది ఉండదు, ఒక ఫ్రెష్ వ్యూ అనేది ఉండదు, ఒక రొటీన్ లాగా అవుతుంది. ఐ హ్యావ్ టు బ్రేక్ దట్ రొటీన్ అనిపించి న్యూ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఎట్లయితే మనుషులలో ఇన్పర్ఫెక్షన్స్ అని ఒక థీమ్ తోటి నేను షూట్ చేస్తున్నానో అట్లనే షూట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే ఎండ కొడుతుంది. ముందు వర్షం వచ్చినట్టే అయ్యింది, మళ్ళీ ఎండ కొట్టడం స్టార్ట్ చేసి. అది బోర్, మేబీ లేక్ లోపల పోయే బోర్ ఏదో రిపేర్ చేస్తున్నట్టున్నారు అక్కడ. సో ఇవాళ చెప్పాలంటే డాక్యుమెంటరీకి అని బయటికి వచ్చినా కానీ అవ్వలేదంటే ఇట్ వాజ్ మై ఫూలిష్ డెసిషన్కి నేను కళ్ళద్దాలు పెట్టుకుందాం, ఇంకొంచెం మంచిగా ఉంటుంది. ఎండ కొడుతుంది. కళ్ళద్దాలు పెట్టుకోగానే నాకు స్క్రీన్ కనిపించకపోతే ఏంది, స్క్రీన్ ఆఫ్ అయిందా అని చూస్తుండే. ఏం చెప్తున్నా, అసలు ఆ ఎన్జిఓ 25 కిలోమీటర్స్ ఉంటే అంత దూరం వరకు వెళ్ళి ఆ స్కూల్ ముంగడ నిల్చొని ఈరోజు పోబుద్ది అవుతలేదురా అని ఏదో మనసులో అనగానే సరే అయితే పోయి న్యూ మార్కెట్లో షూట్ చేద్దామని పోయినా. నేను చేస్తుంది ఏందో అవన్నీ ఇక పెద్ద సోదనుకో. ఒక డాక్యుమెంటరీ చేస్తున్నా ఇక డిసబిలిటీస్ గురించి. ఇక చెప్పడానికి ఇది ఒక్కటి చెప్తున్నా. ఇప్పుడు అది తర్వాత ఎప్పుడైనా చెప్తా. అసలు నేను ఇది అప్లోడ్ చేస్తానో లేదో కూడా నాకు తెలియదు యూట్యూబ్లో. బట్ లెట్స్ సీ. దిస్ ఇస్ మై ఇనీషియల్ స్టార్ట్. న్యూ మార్కెట్లో షూట్ చేసిన ఈరోజు. న్యూ మార్కెట్ అనేది ఇక్కడ భోపాల్లో ఎక్కడైతే తక్కువ రేట్లో మంచి బట్టలు, మంచి యాక్సెసరీస్, ఇట్లా ఈ క్యాప్ కొన్నది అక్కడనే. చాలా తిరిగిన. ఐ లైక్ విండో షాపింగ్ అండ్ జస్ట్ సీయింగ్ పీపుల్ ఓవర్ దేర్ కన్జ్యూమింగ్ ఎవ్రీథింగ్ ఆర్ ట్రయింగ్ టు కన్జ్యూమ్ ఎవ్రీథింగ్. బట్టలతో స్టార్ట్ చేస్తే ఫుడ్, దాని తర్వాత స్టేషనరీ, షూస్, ఫుట్వేర్, గార్మెంట్స్, లేకుంటే ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి అక్కడ. హైదరాబాద్లో కూడా ఇట్లాంటి ప్లేస్లు ఉన్నాయి అనుకో, నాకు తెలియదు. రిలేట్ చేయించడానికి హైదరాబాద్లో ఏం స్పెసిఫిక్ ఉందో నాకు తెలియదు. ఐ డోంట్ నో. లెట్స్ సీ. ఒక వీడియో షూట్ చేస్తుండే నేను మా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్తున్న రోజు అని. అసలుకైతే మేము వెళ్ళింది వాడి బండి సర్వీసింగ్ కోసం. కానీ ట్యూస్డే వెళ్ళినాం. ఆడ చూడలేంది ఏంటంటే ట్యూస్డే టీవీఎస్ బండి షోరూంలు బంద్ ఉంటాయని. సో వాని ఇంటికి వెళ్ళినాక అక్కడ F1 రేసింగ్ది బ్రాడ్ పిట్ ఏదో మూవీ చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఫుడ్ తిన్నాక అమ్మా ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంటి ఫుడ్ తింటున్నా అనిపించింది. కొత్త వెరైటీస్, భోపాల్ వెరైటీస్, బెంగన్ కా భర్తా, లిట్టి చోకా విత్ పప్పు. లిట్టి చోకాలో చాలా నెయ్యి. అయినా కానీ ఆంటీ చావల్ కావాలి, ఎవరికన్నా రైస్ కావాలా అనగానే నాకు లోపల నుంచి రైస్ ఆ కంపల్షన్ బయటకు వస్తే నేనన్నా నాకు రైస్ కావాలని. ఐ ఏట్ రైస్. అండ్ అదే వాని ఇంటి దగ్గర ఉన్న ఆ స్పేస్, వాని రూమ్ నుంచి కనిపిస్తున్న వ్యూ ఏదైతుందో, ఒక పొలం, గవర్నమెంట్ పొలం అంట. ఇట్ వాజ్ అమేజింగ్. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. వాళ్ళ తమ్ముడు మన దగ్గర గిటార్ ఉంటే అది వాయించిన. కొంచెం ఏదో రాకపోయినా కానీ నాకు అన్నిట్లో ఏలు పెట్టడం చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు కూడా ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ అన్నీ డ్రాలు సర్దడము, ఏమున్నాయని చూడడం. ఇప్పుడు కూడా అట్లనే ఏ షాప్కి అయినా పోయినా కానీ అవి వ్యాండర్ జస్ట్ ఎక్కడ ఏమున్నాయని చూడడం అవన్నీ. దానివల్ల ఏమవుతుంది అంటే నా దగ్గర అన్ని మంచి యాక్సెసరీస్, బట్టలు ఉంటాయి. అందరు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు అని అడుగుతారు. ఎందుకంటే ఏదైతే నాది హ్యాబిటో అది వాళ్ళది ఉండదు. వాళ్ళు జస్ట్ వెళ్తారు, చూసి నచ్చితే కొనేస్తారు. నేను వెళ్తా, జస్ట్ చూస్తా ఫర్ ది పర్పస్ ఆఫ్ సీయింగ్. ఐ జస్ట్ లవ్ సీయింగ్. ఏదన్నా నిజంగా నచ్చితే అప్పుడు కొంటా. సో ఇక అంతే. ఒకవేళ కానీ ఇది యూట్యూబ్లో పెడితే మీరు చూస్తే మీ అందరికీ హాయ్ అండ్ ఇప్పుడు బాయ్.